బేసిక్‌గా ఈ రోజుల్లో అమ్మాయిలు సిగరెట్లు గాని, మందు గాని తెగ తాగేస్తున్నారు. సో, హ్మ్. వాళ్ళలో పీసీఓఎస్, పీసీఓడీకి అంటే ఎవరైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటారు. అసలు అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అసలు? అవును. లైక్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు, లైక్ స్మోకింగ్ చేసిన వాళ్ళు డెఫినెట్‌గా అనేది హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఖచ్చితంగా అవుతాయి వాళ్ళలో. హ్మ్. లైక్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గ్లిజరైడ్స్ అనేవి పెరగడము, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ రావడం బాడీలో. లైక్ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. లైక్ పీసీఓస్‌కి, ఇన్సులిన్స్‌కి రిలేషన్ ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. లైక్ సో, రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఇనఫ్ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు బాడీలో. ఓకే. సో, దానివల్ల అనేది ఎక్కువ లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల పీసీఓస్ రావడము. హ్మ్. హ్మ్. ఇంకా అంతేకాదు ఇప్పుడు స్మోకింగ్ తీసుకోవడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ సప్లై అవుతుంది ఓవరీస్‌కి కూడా బికాస్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. హ్మ్. సో, ఖచ్చితంగా లైక్ ఇలాంటి హ్యాబిట్స్‌కి మాత్రం డెఫినిట్‌గా దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ ఎవరైనా సరే లైక్ మ్యారేజ్‌కెళ్ళినా కానీ రేపు అవును. హ్మ్. వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది డెఫినిట్‌గా వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుంది.